డైట్ స్టార్ట్ చేసినప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వైట్ రైస్ స్టాప్ చేసి చపాతీ తినడం స్టార్ట్ చేయడం. ఇటువంటివి డైట్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ వీరమల్లు. ఫిట్నెస్కి సంబంధించిన డయట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్, జిమ్ ఎక్సర్సైజ్కి హోమ్ ఎక్సర్సైజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే ఇటువంటివి ఫిట్నెస్ రిలేటెడ్ కంప్లీట్ కోర్స్ అనమాట. ఒక్కొక్క టాపిక్ తీసుకొని దానికి స్పెసిఫిక్గా వీడియో చేసి ఒక కంప్లీట్ కోర్స్ క్రియేట్ చేస్తున్నాను. మీరు కనుక ఈ కోర్స్ని కంప్లీట్గా చూసేసారంటే, అంటే ఈ కోర్స్లో ఉన్న అన్ని వీడియోస్ కంప్లీట్గా చూసారంటే ఫిట్నెస్కి సంబంధించిన అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయిపోయి మీ బాడీని మీరు ఎలా మెయింటైన్ చేయాలి, ఒక కోచ్ లేకుండా, ఒక న్యూట్రిషనిస్ట్ లేకుండా, అంటే మీ టార్గెట్ కాంపిటీషను ఇటువంటివి లేకుండా జనరల్ ఫిట్నెస్, హెల్తీగా ప్రాపర్గా ఫ్యాట్ లాస్ చేస్తూ మెడిటేషన్ కంట్రోల్ పెట్టుకొని మీ హెల్త్ని మీరు ఓన్గా మెయింటైన్ చేయగలుగుతారు. మీకు ఏ కోచ్తోనూ అవసరం ఉండదు, ఏ న్యూట్రిషనిస్ట్తోనూ అవసరం ఉండదు. సో అంత డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ప్లేలిస్ట్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో స్పెసిఫిక్గా డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా యూజ్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దీంట్లో మీకు కార్బోహైడ్రేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డైట్ అన్న వెంటనే వైట్ రైస్ స్టాప్ చేసేసి చపాతీ తింటారు. కానీ అది చాలా పెద్ద మిస్టేక్. చపాతీ కంటే వైట్ రైసే బెస్ట్. సో ఇటువంటి మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి, ఈ చపాతీకి వైట్ రైస్కి, అంటే కార్బోహైడ్రేట్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇటువంటివి కంప్లీట్గా మీకు ఒక చిన్న డౌట్ కూడా లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్ గురించి మీకు తెలిస్తే వీడియోని కంప్లీట్ చూస్తారని ఒక నమ్మకంతో చెప్తాను. నాకు ఇప్పుడు 40 years ఏజ్ అవుతోంది. ఈ ఫీల్డ్లో నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఓన్గా జిమ్ ఓపెన్ చేసి 15 years అవుతోంది. నేను చాలామంది క్లయింట్స్ని రెడీ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ చేయించాను, నేను ఓన్గా రెడీ అయ్యాను, కాంపిటీషన్కి రెడీ అయ్యారు. సో ఇటువంటి చాలా మంది క్లయింట్స్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. దీన్ని బేస్ చేసుకునే నేను ఈ కోర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు పాయింట్లోకి వస్తే, ఈ వీడియోలో డైట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ కాకుండా అబ్జర్వ్ చేస్తూ వినండి. సో ఫస్ట్ డైట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ క్యాలరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలామంది మీరు వినుంటారు, సో క్యాలరీస్, రోజుకి ఇన్ని క్యాలరీస్ తినాలి, ఇన్ని క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేయాలి అని. ఎగ్జాక్ట్లీ ఈ క్యాలరీస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్బుల్ని ఎలా మెజర్ చేస్తారు? రూపీస్తో మెజర్ చేస్తారు. అంటే డబ్బులకున్న పారామీటర్ అదనమాట. రూపీస్తో మెజర్ చేసి 100 రూపీస్, 1000 రూపీస్, 1 lakh రూపీస్ అలాగా. అలాగే మనం తినే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని మెజర్ చేయడానికి క్యాలరీస్ అనే పదం వాడతారు, అంతే. ఇప్పుడు మనము ఎగ్స్ తిన్నా కూడా క్యాలరీస్ వస్తుంది, రైస్ తిన్నా క్యాలరీస్ వస్తుంది, ఐస్ క్రీమ్ తిన్నా బాడీ క్యాలరీస్ వస్తుంది అనమాట. అది క్యాలరీస్ అంటే పెద్ద న్యూట్రిషన్ కాదు, అది వచ్చేసి క్యాలిక్యులేషన్. మనం తిన్న ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి వాడే పదమే క్యాలరీస్. న్యూట్రిషన్ అంటే దాంట్లో మ్యాక్రో న్యూట్రిషన్, మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది. సో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి 3 ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, తర్వాత వచ్చేసి మినరల్స్ అండ్ విటమిన్స్. ఈ 5 థింగ్సే మెయిన్ మనకి. దీంతో పాటు వాటర్ కూడా ఉంటుంది, బట్ న్యూట్రిషన్ అని చెప్పేది ఈ 5 థింగ్స్ మెయిన్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము చూడండి, నేను ఇలా మాట్లాడడానికి, మీరు మొబైల్ చూడటానికి, లేదా ఏదైనా వర్క్ చేయాలి అంటే, మనం వాక్ చేయడానికి, ఏదే ఒక ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ వచ్చేసి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, అంతే. దాని నుంచి మజిల్ బిల్డ్ అవుతుంది, దాని నుంచి ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, అలా కాదు. కార్బోహైడ్రేట్స్ పర్పస్ వచ్చేసి ఎనర్జీ ఇవ్వడం అనమాట. రెండో కాంపోనెంట్ వచ్చేసి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్ పర్పస్ ఏంటి తెలిసిన? మజిల్ బిల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇల్లు కట్టాలి అంటే, ఇల్లు కట్టేదానికి గోడలు లేపేదానికి ఇటుకరాళ్ళు ఎంత ఇంపార్టెంటో, సో మన లీన్ మజిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ప్రోటీన్ పర్పసే అదే. మన లీన్ మజిల్ని బిల్డ్ చేసేదానికి అది హెల్ప్ చేస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి ఎనర్జీ ఇస్తుంది,
ప్రోటీన్స్ వచ్చేసి మనం మజిల్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఇంకా మూడోది వచ్చేసి ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్. చాలా మంది ఫ్యాట్ అంటే భయపడిపోతారు. ఓ ఫ్యాట్ నేను తింటే నేను ఫ్యాట్ కరిగించాలి, ఇది తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది, ఏ ఫ్యాటీ బాయ్. అలా కాదు. ఫ్యాట్ అంటే ఫ్యాట్లో రెండు రకాలు ఉంటాయి, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. మన బాడీకి గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువ సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేయకుండా మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తున్నాను, అందుకే బ్యాడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ అని యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్యాట్ పర్పస్ ఏంటి అంటే మన జాయింట్స్ హెల్త్ని స్ట్రాంగ్ చేయడం అనమాట, మన జాయింట్ హెల్త్ని కాపాడడం. ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా అన్నప్పుడు జాయింట్స్ ఇట్లా రబ్ అవుతుంది కదా, దాంట్లోకి ఆయిల్ ప్రొడ్యూస్ చేయడము, ఇటువంటి చాలా ఫంక్షన్స్కి హెల్తీ ఫ్యాట్ కంపల్సరీ కావాలి. హెల్తీ ఫ్యాట్ లేకుంటే ఇప్పుడు మన సింగిల్ డిజిట్ కంటే తక్కువ ఏమన్నా ఉంటే చాలా రోజులు చాలామంది సర్వైవే అవ్వలేరు. ఈ మూవీ స్టార్స్ అంతా చూస్తూ ఉంటారు కదా మీరు, సిక్స్ ప్యాక్ పెట్టుకొని, ఈ కాంపిటీటర్స్, బాడీ బిల్డర్స్ స్టేజ్ పైన అట్లా రెగ్యులర్గా 1 వీక్ 10 డేస్ ఉంటేనే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఫ్యాట్ లేకుండా. సో ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు పర్పస్ తెలిసింది కదా, మూడింటి పర్పస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. ఇక మినరల్స్ అండ్ విటమిన్స్, ఇవి చాలా దాంట్లోకి ఉపయోగపడతాయి. మన హెయిర్ గ్రోత్ కంట, మన జాయింట్ హెల్త్కి, మనం తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి, వీటన్నిటికీ మినరల్స్ అండ్ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు బాడీకి ఫైబర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫైబర్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్ని బాగా డైజెషన్ అయ్యేదానికి ఈ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఫైబర్ ఉన్న ఫుడ్ తినండి, ఫైబర్ ఉన్న ఫుడ్ తినండి అంటారు. సో నార్మల్ కార్బోహైడ్రేట్స్లో కానీ, ప్రోటీన్లో కానీ, ఫ్యాట్లో కానీ ఎక్స్పెషల్లీ ఫైబర్ ఎక్కువగా ఉండదన్నమాట. అది అడిషనల్గానే మనం తింటే మాత్రమే మన బాడీ బాగా మనం తిన్న ఫుడ్ బాగా డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ చూసారు కదా, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి: కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్స్. సో క్యాలరీస్ అంటే ఏంటో తెలిసింది, న్యూట్రిషన్ అంటే ఏంటో తెలిసింది. సో ఇప్పుడు ఏ ఫుడ్లో ఏ న్యూట్రిషన్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, కార్బోహైడ్రేట్స్ అంటే చాలా సింపుల్ అనమాట. రైస్, చపాతి, స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో, ఇటువంటివి అనమాట. హెల్తీ కార్బోహైడ్రేట్స్ లీస్ట్ ఏముందో దీనంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక ప్రోటీన్స్ అంటారా, ప్రోటీన్స్ వచ్చేసి చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్, ఇటువంటివి. దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో అయిన తర్వాత మీరు చూడండి, మీకు ఫుల్గా క్లారిటీ ఉంటుంది. ఫ్యాట్ అంతే, ఆల్మండ్స్, పీనట్స్ అంటే చెనిగ్గింజలు, ఇటువంటివి అనమాట. ఇక ఫైబర్ అప్పుడే చెప్పినట్లు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో మనము హోల్ డే తినే ఫుడ్ని డివైడ్ చేసుకొని, అంటే ఈ న్యూట్రిషన్ అంతా డివైడ్ చేసుకొని తింటేనే డైట్ అనమాట. సో ఇప్పుడు తెలిసింది కదా ఏ క్యాలరీస్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఒక న్యూట్రిషన్కి పర్పస్ ఏంటి అనేది. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమి అంటే, డైట్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ టైమింగ్స్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మీరు వెయిట్ లాస్ చేయండి, వెయిట్ గెయిన్ చేయండి, మజిల్ బిల్డ్ చేయండి, డజంట్ మ్యాటర్, మీరు ఏమైనా చేయండి. డైట్ అంటే ఫస్ట్ వచ్చేసి టైమింగ్స్. ఇదే టైం తినాలి అంటే అదే టైంకి తినాలి, దాన్నే డైట్ అంటారు అనమాట. డైట్లో మెయిన్ రూల్ వచ్చేసి అది టైమింగ్స్ మెయింటైన్ చేయడం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఇట్లా ఓకే, కానీ ఎగ్జాక్ట్ టైంలోనే తినాలి. సో మీరు డైట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయండి అంటే, ఒక నోట్బుక్ లాంటిది ఏదన్నా తీసుకొని ఫస్ట్ టైమింగ్ మెన్షన్ చేసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, నేను చెప్పిన టైము మీకు కరెక్ట్ కాదు. మీ వర్క్ షెడ్యూల్కి, మీ లైఫ్ స్టైల్కి మీకు కంఫర్టబుల్గా ఉండే టైమింగే పర్ఫెక్ట్ టైమింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మార్నింగ్ 9 to 5 ఉందనుకోండి, మీరు ఆ టైంని బేస్ చేసుకొని టైమింగ్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా తెలుస్తుంది, ఏ టైం కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే, మెయిన్ పాయింట్స్, సింపుల్ పాయింట్స్ చెప్తాను. ఈవినింగ్ 6 పైన మీరేమీ ఫుడ్ తినకూడదు. మ్యాక్సిమం 6:30, 7 అనుకోండి. ఈవినింగ్ 7 o'clock లోపల మీ డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, మీరు నిద్ర లేచిన 1 అవర్ లోపల తినేయాలి. కొంతమంది 2 hours 3 hours గ్యాప్ ఇస్తారు, అలా ఇవ్వకూడదు. అలా చేస్తే షుగర్ పీక్ వెళ్ళి, దాని వెనకాల చాలా సైన్స్ ఉందిలేండి, సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ నెంబర్ వచ్చేసి, ఈవినింగ్ 7 పైన తినకుండా పొద్దున్నే లేచి మీరు ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని, సో లేచిన 1 hour తర్వాత అది ఫస్ట్ మీల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7కి లేసారనుకోండి, 7కి లేచి మీరు రెడీ అయ్యే లోపల 8 అవుతుంది. సో 8కి ఫస్ట్ మీల్ అయితే ఈవినింగ్ 6 లేదా 7కి లాస్ట్ మీల్ అవ్వాలి.
సో 8 o'clock ఫస్ట్ మీలో, 7 o'clock లాస్ట్ మీలో. ఈ ఇన్ బిట్వీన్లో ఎవ్రీ 3 hours 4 hours గ్యాప్లో మీల్ డిసైడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఈ టైమింగ్. అలాగా మీరు లేచిన ఫస్ట్ 1 hour తర్వాత నుంచి ఈవినింగ్ ఆ టైం లోపల డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 8 o'clock ఫస్ట్ మీల్ ఉంటే 8 to 9, 10, 11కి సెకండ్ మీల్ ఉండాలి, లేదా 12కి 4 hours మ్యాక్సిమం. 4 hours పైన గ్యాప్ ఉండకూడదు అనమాట. అప్పుడే మీకు గ్యాస్ట్రిక్ అవ్వడం కానీ, న్యూట్రిషన్ బాడీకి దొరక్క వీక్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. లేదా 3 hours కంటే ముందే తినకూడదు. ఇలా 3 hours కంటే ముందే తింటే ఏమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ తినిండే ఫుడ్ డైజెషన్ కాకుండా తర్వాత మళ్ళీ ఫుడ్ వెళ్తే అది ఫ్యాట్గా డైజెషన్ ప్రాబ్లమ్స్, అక్కడ కూడా గ్యాస్ట్రిక్స్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాగా ఫస్ట్ మీ టైమింగ్స్ని సెట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏమి అంటే డైట్ మీరు టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మీల్లో ప్రోటీన్స్, ఫైబర్స్ కంపల్సరీ. మనము చాలామంది ఏం చేస్తామంటే మన ఇండియన్స్ కానీ మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళు కానీ ఎట్లా అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్సే తింటూ ఉంటాం అనమాట. అన్నము, ముద్ద, చపాతి ఇటువంటివే. ప్రోటీన్స్ ఇంటెక్కే చాలా తక్కువ. అందుకే మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ మీల్లో కూడా ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అది మీరు వెజ్ ప్రోటీన్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, ఏదన్నా కానీ ఎగ్స్ కానీ, చికెను, ఫిష్, లేదా స్ప్రౌట్స్, వెజ్ అయితే స్ప్రౌట్స్, రాజ్మా దాలు ఇటువంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి ఎవ్రీ మీల్కి కొద్దిగా. దాంతోపాటు ఫైబర్స్, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఏదన్నా కానీ యాడ్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ వచ్చేసి హోల్ డేలో ఒక మీల్లో హెల్తీ ఫ్యాట్ కంపల్సరీగా ఉండాలి. ఆల్మండ్స్ అంటారా, లేదా శనగగింజలు అంటారా, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా అవనండి, ఒకన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రోటీన్స్ తింటారు, ఫ్యాట్ తింటారు, అన్నీ తింటారు, ఫైబర్స్ తినరు అనమాట. సో డైజెషన్ ప్రాపర్గా అవ్వదు బాడీకి. మనం తిన్న ఫుడ్ బాడీకి బాగా అప్లై అవ్వాలి, డైజెషన్ అయ్యి అది యూస్ టు అవ్వాలి అంటే ఫైబర్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ మీల్లో ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోండి, హెల్తీ ఫ్యాట్, ఫైబర్. సో ఇది ఎంతంత ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీల్లో, ఇప్పుడు మనం ఒక మీల్ తీసుకున్నాం అనుకోండి, ఒక మీల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాట్స్, ఫైబర్ ఉంటుంది కదా. దీంట్లో మెయిన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. అంటే రైస్ కానీ చపాతీ కానీ కొంచెం తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇడ్లీ, యూజువల్గా 4 ఇడ్లీ తినేవాళ్ళు అయితే దాంట్లో 2 ఇడ్లీలు కట్ చేసి 2 ఇడ్లీ మాత్రం పెట్టుకొని ఆ 2 ఇడ్లీ ప్లేస్కి మీరు ప్రోటీన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 ఎగ్స్ అనమాట, 2 లేదా 3 ఎంతైతే అంత. అంటే కార్బోహైడ్రేట్స్ కంటే కొంచెం ఎక్కువగా ప్రోటీన్స్ ఉండాలి. తర్వాత ఫ్యాట్ వచ్చేసి ఒక 20% అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30% కార్బోహైడ్రేట్స్ అయితే 40% ప్రోటీను, 20% ఫ్యాట్. ఇలా డివైడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ ఎలా తెలుస్తుంది మీకు అంటే క్యాలరీసే. ఇక్కడ క్యాలరీస్ యూజ్ అవుతుంది చూసుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్ తింటే 4 క్యాలరీస్ వస్తాయి. అదే ప్రోటీన్స్ 1 గ్రామ్ తింటే 4 క్యాలరీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చికెను మీరు 100 గ్రామ్ తిన్నారనుకోండి, 100 into 4 అంటే 400 క్యాలరీస్ మీరు ఇంటేక్ చేసినట్లు లెక్క. కార్బోహైడ్రేట్స్ అంతే, 100 గ్రామ్ రైస్ తిన్నారంటే దాని నుంచి 400 క్యాలరీస్ వస్తాయి. తర్వాత ఫ్యాట్కి వచ్చేసి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అనమాట. 1 గ్రామ్ ఫ్యాట్ క్యాలిక్యులేట్ చేస్తే 9 క్యాలరీస్ వస్తాయి అనమాట. అందుకే ఫ్యాట్ తక్కువ ఉండాలి. అది ఎంత హెల్తీ అయినా కూడా లాస్ట్కి మనకి మ్యాటర్ అయ్యేది క్యాలరీస్ అనమాట. క్యాలరీస్ ఫ్రమ్ వేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హెల్తీ ఐస్ క్రీమ్ తినేసిన క్యాలరీస్ వచ్చింది చాలు, అలా కాదు, న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే క్యాలరీస్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా డైట్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్. క్యాలరీస్, న్యూట్రిషన్, దాంట్లో ఇంత పర్సంటేజ్ తినాలి, ఇదే టైంకి తినాలి, ఈ టైం నుంచి ఈ టైం లోపలే తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను. సో ఎంత తినాలి అనేది మీరు స్కేల్లో తూకం వేసుకునే కంటే మీ బాడీ చెప్పేది మీరు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 o'clockకి ఒక 2 ఇడ్లీలు, 2 ఎగ్ వైట్స్, తర్వాత ఒక ఫ్రూట్, ఒక మూసంబిలో, యాపిల్లో ఒక ఫ్రూటు, ఒక 4 ఆల్మండ్స్ ఇవి తిన్నారనుకోండి. తిన్న తర్వాత నెక్స్ట్ మీల్ వరకు మీకు అది సస్టైన్ అవ్వాలన్నమాట. దానికంటే ముందుగానే ఆకలి అవ్వకూడదు. దానికంటే అది సో సెకండ్ మీల్ వచ్చే లోపల వరకు ఆకలి కాకుండా బలవంతంగా కూడా తినకూడదు అనమాట. సో కరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఈ టైం లోపల మనం తిన్న ఫుడ్ క్లీన్గా డైజెషన్ అవ్వాలి. దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట.
ఒకరోజు 2 రోజులు 3 రోజులు అంతే క్వాంటిటీ తిని మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మీ ఫుడ్ ఏమైనా తక్కువ అనిపించింది అంటే ఓవరాల్ ఫుడ్ని ఇంక్రీజ్ చేయాలి. సో 2 ఇడ్లీ బదులుకి 3 ఇడ్లీతో పాటు 2 ఎగ్ వైట్స్ ఇంకా 2 ఎగ్ వైట్స్ యాడ్ చేసి 4 ఎగ్ వైట్స్, 4 ఆల్మండ్స్ బదులుకి 1 ఆల్మండ్ ఎక్స్ట్రా అంటే 5 ఆల్మండ్. ఇలాగ ఓవరాల్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేసి సెట్ చేసుకోవాలి. లేదు నెక్స్ట్ మీల్ పోయే వరకు ఇది డైజెషన్ అవ్వలేదు, ఇంకా ఆకలి కాలేదు అంటే ఈ ఫుడ్ ని తక్కువ చేయాలి. ఇలా చూసి మీరు డైట్ కింద సెట్ చేసుకొని సేమ్ డైట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ కింద ఫాలో చేశారంటే మీరు అనుకున్న ప్రాపర్ ఫిజిక్ గెయిన్ అవుతుంది, మీ డైజెషన్ సిస్టమ్ నార్మల్ అవుతుంది, మీ స్టమక్ తగ్గుతుంది, మీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది, మీ ఫ్యాట్ తగ్గుతుంది, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇప్పుడు క్లియర్ అయింది కదా డైట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమీనే. మీరు ఏమీ దీని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన పాయింట్స్ క్లీన్గా ఫాలో చేసి చూడండి. మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఎవరు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, చెస్ట్ మజిల్ ఏంటి, పుష్ ఏంటి, పుల్ ఏంటి, ఫుల్ కంప్లీట్గా ఎక్సర్సైజ్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్ వచ్చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బై.